ఫ్రెండ్స్, మన రాజధాని అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు మనం ఈ వీడియోలో చూద్దామండి. ఏదైతే జరుగుతున్నాయో ఇది ప్రస్తుతానికి ఉన్న ఆలయం యొక్క లోపల భాగం అండి. దీనికి కొంచెం ఎక్స్టెన్షన్ అంటే పెద్ద ఎత్తున ఈ లోపల అభివృద్ధి కార్యక్రమాలు, చుట్టూ ప్రాకారాలు అవన్నీ పెంచి మండపాలు, భక్తుల సౌకర్యాలు మరియు ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఇలాంటివన్నీ కూడా కొత్తగా ప్లాన్ చేసి వాటిని నిర్మించడానికి గత నవంబర్ 27 అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ 27 తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వారు దీనికి శంకుస్థాపన చేయడం జరిగిందండి భారీ ఎత్తున. ఇప్పుడు ఆలయ అభివృద్ధి పనులన్నీ స్టార్ట్ అయినాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఫస్ట్ ఫేజ్ వర్క్ని మన చెన్నైకి చెందిన నటరాజన్ కంపెనీ వారు చేపట్టడం జరుగుతుందండి. ఇవన్నీ ఆలయ అభివృద్ధి పనులండి. ఇది ఆలయానికి రైట్ సైడ్న జరిగే వర్క్స్ అండి. ఇవన్నీ సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉండే మన ఈ ఆలయానికి మధ్యలో చిన్న ప్రహరీ ఉంటుంది. ఈ ప్రహరీ లోపల ఇవన్నీ చూడండి వర్క్స్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ వర్క్స్ ఫౌండేషన్ దశలోనే ఉన్నాయండి. ఎర్త్ వర్క్ జరిపి ఫౌండేషన్ మొత్తం వేస్తున్నారు. ఫౌండేషన్ అన్ని పిల్లర్స్ అవన్నీ వేసి వాటికి వర్క్స్ జరుగుతున్నాయండి. చూడండి ఈ వీడియోలో మొత్తం ఈ విధంగా మొత్తం ఫౌండేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణాన్ని టీటీడీ నిధులతో ఏదైతే మన తిరుమలలో స్వామివారి ఆలయం ఎలా ఉంటుందో అదే నమూనాతో ఈ ఆలయాన్ని కూడా పునర్నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారండి మొత్తం భారీ ఎత్తున. ఇది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పట్లో దీనికి దాదాపు 25 ఎకరాల వరకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఇది ఫేజ్ 1 పనులు అంటే స్టార్టింగ్ మొత్తం 3 ఫేజులు ప్లాన్ చేశారండి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ప్రస్తుతానికి ఫేజ్ 1 వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయం చుట్టూ భారీ కాంపౌండ్ వాల్ వస్తుందండి, ప్రాకారం వస్తుంది. అలాగే 7 అంతస్తుల మహా రాజగోపురం నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు. అలాగే స్వామివారికి పుష్కరిణి అంటే కొలను కూడా నిర్మిస్తున్నారు. అందులో భాగంగానే మండపాలు, ఆంజనేయ స్వామివారి టెంపుల్ ఇవన్నీ కూడా ఇందులో భాగం కానున్నాయి. ఇది స్వామివారి ఆలయం లెఫ్ట్ సైడ్ ఉండే నిర్మాణాలండి. చూడండి ఇవన్నీ కింద ఫౌండేషన్ దాటి పిల్లర్ స్థాయిలోకి వచ్చాయి. ఈ ఆలయం అభివృద్ధి పనులు ప్రస్తుతానికి ఫేజ్ 1 జరుగుతుండగా ఫేజ్ 2లో వచ్చి సెకండ్ ప్రాకారం అంటే ఆలయానికి ఇంకో ప్రాకారం వస్తుందండి, పెద్ద చుట్టూ గోడ లాంటిది. తర్వాత ఆలయానికి సంబంధించిన కళ్యాణ మండపం అత్యంత వైభవంగా ఇక్కడ నిర్మిస్తారండి. రాజగోపురం అభివృద్ధి పనులు మరియు ఈ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు వాటిని ఫేజ్ 2లో చేస్తారండి. అలాగే ఫేజ్ 3లో అయితే మాడవీధులు, యాత్రికుల నివాసాలు అంటే ఎవరైతే భక్తులు వాళ్ళకి నివాసాలు, అన్నదానం భవనం, పూజారులు మరియు సిబ్బంది ఉండటానికి రూమ్స్ అవి కూడా చేస్తారు. అలాగే పార్కింగు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ లాంటివి కూడా తర్వాత ఫేజ్ 3లో నిర్మిస్తారండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం ఈ మధ్య స్టార్ట్ చేశారు. అంటే ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళే డొనేషన్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ రాజధాని అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభివృద్ధి పనులు, స్వామివారి ఆలయ అభివృద్ధి పనులు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారండి. చూడండి ఒకసారి మొత్తం అన్ని వర్క్స్ అయినా. ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ కావడానికి 2-3 సంవత్సరాలు పడుతుందండి. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తారండి. మొత్తం
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందో అదే నమూనాలో అదే డిజైన్లో దీన్ని కూడా డెవలప్ చేయాలని చేస్తున్నారండి. ఇది మొత్తం ఇక్కడ బోర్డు మొత్తం ఇక్కడ ఏదైతే వర్క్ జరుగుతుందో దానికి సంబంధించిన వ్యయము మొత్తం ఏం వర్క్ డెవలప్మెంట్ వర్క్స్ మొత్తం అన్నీ బోర్డులో ఉంటాయండి. ఎక్కువ శిల్పకళ రాతి పనులు తిరుమల తరహాలో ఉంటాయండి మొత్తం ఇక్కడ. ఈ 25 ఎకరాల్లో కూడా మొత్తం పెద్ద ఎత్తున అన్ని స్వామివారి ఏదైతే తిరుమలలో ఉన్నాయో ఆ విధంగా మొత్తానికి ఇక్కడ వర్క్స్ని చేపడతా ఉన్నారండి. ఏదైతే మన తిరుమలలో జరిగే అన్ని రకాల స్వామివారి ఉత్సవాలు కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ఆలయం నిర్మాణం అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి చేపట్టాలని చూస్తున్నారండి. అక్కడ పెద్ద తిరుమలలో ఎలా జరుగుతాయి ఉత్సవాలు అన్నీ స్వామివారి బ్రహ్మోత్సవాలని కూడా ఇక్కడ కూడా సేమ్ అలాగనే జరపడానికి ఈ పెద్ద ఎత్తున దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారండి. ఇది ఫ్రెండ్స్, మన ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే మీ అమూల్యమైన సూచనలు సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.